బీజేపీ ఇంకా ఎంతో మేలు చేస్తుంది, ఇంకా బయటికి తీలే అవన్నీ. సో బీజేపీకి ఎవరిని ఎట్లా ఉంచుకోవాలో మోడీ గారికి తెలుసు. ఆయన ఎందుకు చేస్తున్నాడంటే దేశాన్ని ఒక తాటి మీదకి తీసుకురావడానికి, హిందువులందరూ ఒక తాటి మీదకి రావాలని చెప్పాను. మీరు ఒక హిందువుగా ఆలోచించండి, తర్వాత మీరు తెలుగు పర్సన్స్. మన కంపారిజన్ ఎంతసేపటికి హైదరాబాద్ తోటి. అవును కట్టాలి, హైదరాబాద్ తోటి తలదన్ని క్యాపిటల్ కట్టాలి, కానీ ఇట్లా బిజినెస్ చేసేవాళ్ళతో ఎట్లా కట్టిస్తారు? ఎంతసేపు వాళ్ళ మనుషులకే లాభం అయ్యేటట్టు మిగతా వాళ్ళందరికీ లాస్ అయ్యేటట్టు చేసే మనిషితోటి పాలిటిక్స్ ఆపోజిషన్ పార్టీ ఉంటుంది కదా. మనం వీళ్ళని నమ్మలేము తెలుగు ప్రజలుగా. మోడీ గారికి ఓటు వేసి అప్పుడు అడగండి, మోడీ గారు మాకు అన్యాయం జరిగింది పార్టీషన్లో కాబట్టి మీరు మాకు అది చేయండి ఇది చేయండి అని చెప్పని. అంతేగాని ఓటు వేయకుండా ఆయన తిట్టుకుంటూ వచ్చినంతసేపు ఏం ఉండదు, అంతే ఏడుపులు పెడబెప్పులు తప్పితే మనకేమీ లాభం అయితే జరగదు. ఉన్న విషయం ఉన్నట్టుగా చెప్తున్నా. మీ కోరిక రాష్ట్రం బాగుపడాలన్నా లేకపోతే చంద్రబాబు చీఫ్ మినిస్టర్ కావాలన్నా, ఏది కావాలో ఆలోచించుకోండి. చంద్రబాబు కాదు ఈసారి అయ్యేది, చిన్నబాబు చీఫ్ మినిస్టర్, చంద్రబాబు కాదు. పవన్ కళ్యాణ్ కూడా ఈ మాట తెలుసుకోవాలి. ఆయన అంతా కష్టపడి ఆయన చిన్నబాబుని చేద్దాం అనుకుంటున్నాడా చీఫ్ మినిస్టరు? మీరు బియాండ్ దిస్ ఫ్యామిలీ బయటికి రావాలి. అందరూ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ఇందిరాగాంధీ ఫ్యామిలీ పట్టుకొని కూర్చోన్నారు కదా, అట్లాగే ఇక్కడ చంద్రబాబు ఫ్యామిలీని పట్టుకొని కూర్చుంటే ఎట్లా? మోడీ గారితో వెళ్తే మనకు మంచి జూనియర్ ఎన్టీఆర్ని ఇస్తాడు, ఈ చంద్రబాబుని కాకుండా యాజ్ అ చీఫ్ మినిస్టర్. జరిగేది అదే. అందుకని అమిత్ షా కూడా వచ్చి కలిసిపోయాడు, టైం కోసం వెయిట్ చేస్తున్నారు. మన తెలుగు ప్రజల్లో చైతన్యం వచ్చిన రోజున జూనియర్ ఎన్టీఆర్ని తీసుకొచ్చి పెడతారు బీజేపీ వాళ్ళు. రచ్చ ఉంటుంది అప్పుడు. డైనమిక్ లీడర్ కావాలి మనకి. ఇట్లా తొండి చేసే లీడర్ పెట్టుకుంటే దేశానికి ముప్పు తీసుకురావడానికి ట్రై చేశాడు చంద్రబాబు. ఓడిని ఓడించడానికి ట్రై చేశాడు కదా లాస్ట్ టైం. ఎంతసేపు ఈ యొక్క చంద్రబాబునే పట్టుకొని కూర్చుంటే మనకి ఇది తెలుగు ప్రజలకి ఏం ఒరగదు. మీరు ఆ పర్సన్ నుంచి బయటకు రండి, రాష్ట్రం గురించి ఆలోచించు. ఎంతసేపు ఈ తెలుగు మీడియా ఏం వాడుతుందంటే బీజేపీ అక్కడ ఓడిపోతుంది కాబట్టి ఇప్పుడు మనం చంద్రబాబుకి వేసినా రేపు చంద్రబాబు చక్రం తిప్పుతాడు సెంటర్లో. ఇదొక స్ట్రాటజీ అనమాట. మొన్న తెలంగాణ ఎలక్షన్స్ అప్పుడు కూడా అంతే. నార్త్ అంతా ఓడిపోతుంది, ఛత్తీస్గఢ్లో ఓడిపోతుంది, మధ్యప్రదేశ్లో ఓడిపోతుంది, రాజస్థాన్లో రాదు. బీజేపీ అంతా నార్త్లో ఓడిపోతుంది కాబట్టి మాకేంటి టీఆర్ఎస్ వాళ్ళు చేసింది, బీఆర్ఎస్ వాళ్ళు ఓడిపోయే పార్టీకి ఎందుకు వేయటం? రేపు పెట్టాకు కాంగ్రెస్ వస్తుంది, కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తుంది, వాళ్ళ సైడ్ ఉంటే వేసేదంటే వేస్తే బెటర్ అన్నట్టు అదొక మైండ్ సెట్ క్రియేట్ చేస్తున్నారు. అదొక సైకలాజికల్ గేమ్ ఆడుతున్నారు వీళ్ళు. ఎందుకంటే బీజేపీకి వాళ్ళకి అక్కడ పాపం వాళ్ళకి తెలుగు రాదు, అదొక అడ్వాంటేజ్గా తీసుకొని వాళ్ళు ఒక మాట అంటే వీళ్ళు ఇంకో మాట చెప్తున్నారు వీళ్ళ మీడియాలో. అబద్ధాలు. మోడీ గారికి భారతదేశంలో ఉన్న ప్రజలందరూ ఒకటే. ఆయన మన తెలుగు ప్రజలు కూడా ఆయనకి ఫేవరెట్స్గా అవ్వాలని కోరుకుంటున్నాడు ఆయన. మనమే పక్కన తోసేస్తున్నాం. మనకి ఈ చిన్నబాబు వద్దు, జూనియర్ ఎన్టీఆర్ కావాలని చెప్పని అనుకోండి, బీజేపీకి ఓటేయండి. ఎంతమంది తెలిస్తే అంతమంది ఈ వీడియో ప్రతి ఒక్క తెలుగోడికి పంపించండి. ఏదైనా మన తెలుగు ప్రజలకి సేవ చేద్దాం అనుకుంటే, మన తెలుగు రాష్ట్రానికి సేవ చేయాలనుకుంటే, ఈ కాంగ్రెస్ వాళ్ళు ఈ షహజాదా అంటే రాజకుమారుడు వాడిని పట్టుకొని అలాడుతున్నాడు. స్లోగా అది పోతుంది. ఇక్కడ కూడా అంతే. తెలుగుదేశం చంద్రబాబుని పట్టుకొని తిరుగుతాడు. ఇప్పుడు నువ్వు గోటాలాలు చేయకుండా, అంటే అవకతవకలు చేయకుండా
ఆనెస్ట్గా పరిపాలిస్తే నువ్వు ఎన్ని సంవత్సరాలైనా పరిపాలించు, నేను సమర్థిస్తా. అంతేకాని లాస్ట్ టైం నువ్వు చేసిందంతా తప్పుడు పనులేనా? పోలవరం ప్రాజెక్టు సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్టు, దొంగ ఇన్వాయిస్లు చేసి 1700 కోట్లు నువ్వు తీసుకెళ్ళి కాంగ్రెస్ పార్టీకి ఇస్తే అవతల పక్క మళ్ళీ తర్వాత ఆ ఇన్వాయిస్లకు నువ్వు పే చేయట్లేదు, మాకు పోలవరం ప్రాజెక్టుకి మాకు పే చేయట్లేదు అని చెప్పని బయటకు వచ్చి ప్రచారం. అంటే ఎంత అన్యాయం చూడండి వీళ్ళు. ఇదంతా ఇప్పుడు ఇంకా వాళ్ళు టైంకి లాగుతారు. ఇప్పుడు బీజేపీ వాళ్ళు అన్నీ తీసుకొని పెట్టుకొని ఉన్నారు. చంద్రబాబు భయపడుతుంది అదే, దొరికిపోయాడు ఆయన కంప్లీట్గా. లేకపోతే 5 ఏళ్ళు పరిపాలించిన తర్వాత యాంటీ ఇన్కంబెన్సీ ఫ్యాక్టర్ని చూపించుకొని గెలవచ్చుగా. ఎందుకు పోట్లే? బీజేపీ కావాలని ఎందుకు తాతాలాడుతున్నాడు?